అన్న వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాను? తొడగొట్టి చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ చెప్తా. సినిమా చూడండి. లడ్డు గాడి పెళ్లి నేను చేసిన లుల్లి. ఆయన మూవీ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. సూపర్. లడ్డుకు పెళ్లి అయిందా లేదా సినిమాలో? అవ్వలేదు అన్న. మ్యాడ్ స్కోర్ ఎలా అనిపించింది అన్న? చాలా చాలా బాగుంది. కామెడీ గానీ, ఫ్రెండ్షిప్ గానీ, లవ్ స్టోరీ గానీ, అంటే లవ్ తక్కువ ఉంది కానీ దాంట్లో కొంచెం అంత స్వాతిరెడ్డి సాంగ్స్ కానీ, లడ్డు సాంగ్స్, గోవా ట్రిప్ చాలా చాలా బాగుంది. మన లైఫ్ లో ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో, ఉండకూడదు ఉంటే ఎలా ఉంటుందో కొన్ని రీజన్స్ చూపించారు. కానీ బెస్ట్ మూవీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తాలు కూర్చొని కామెడీ అసలు నవ్వి లడ్డు సీరియస్ గా ఉన్న నవ్వు వస్తుంది, ఆ జోకేష్ నవ్వు వస్తుంది, ఎలా ఉన్నా నవ్వు వస్తుంది. ఫస్ట్ 1 లో చెప్తారు కదా కథ, సో అలానే అనిపించింది. కానీ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అన్నమాట స్టోరీ. అదేమో కాలేజీలో చెప్తారు, ఏమో జైల్లో చెప్తారు. మెయిన్ గా చిన్న పెద్ద స్వాతిరెడ్డి సాంగ్ ఈ రెండు కూడా వల్గాటి ఉండొచ్చు అని చాలా మంది సినిమా రాలేకపోతారు. వాళ్ళకి నువ్వేం చెప్తావు? అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా అందరూ వచ్చి ఫ్యామిలీతో చూసేయాలని సినిమా అనమాట. ఏదో ఒక చిన్న లైన్స్ పట్టుకొని అలా ఇలా అంటారు, అలా కాదు. చాలా అంటే చాలా బాగుంది. అనేది ఒక ప్రేమలో, ఒక జాతి రత్నాలు, ఒక డీజే టిల్లు స్క్వేర్ అంతకు మించాలి. అంతకు మించి నాకు తెలిసి, అంతకు మించి. ఓకేనా? సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారన్నా? 5 ఇస్తాను. 5 కి. ఓకే, సూపర్. అసలు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయితే వాళ్ళు అనుకోలేరు, అసలు ఊహించుకోలే కూడా. అసలు రెస్పాన్స్ చూస్తుండే థియేటర్ లా అసలు నవ్వి చచ్చిపోవాలి. నిజంగా చెప్తున్నా సార్, హ్యాట్సాప్ సార్. డైరెక్షన్ కానీ, కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇలా సునీల్ యాక్టింగ్ చూస్తుంటే నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసిన సునీల్ యాక్టింగ్. ప్రతి ఒక్క లడ్డ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ బాగుంది. ఇలా ఇంకోటి హీరోయిన్ లేని సినిమా తీసినంటే హ్యాట్సాప్. ఓకే, అంటే మ్యాట్ స్పైర్ అయిపోయింది, మ్యాట్ క్యూబ్ కూడా వస్తుంది, రావాలి వచ్చి. ఖతర్నాక్ ఉన్నది. లడ్డుగాడి పెళ్లి కానందుకు నాకు బాధగా ఉంది. ఎందుకంటే లడ్డుగాడి పెళ్లి అయితేనే నేను పెళ్లి చేస్తాను. బీజం బాగుంది, పాటలు బాగున్నాయి, క్లైమాక్స్ బాగా అనిపించేస్తుంది. లడ్డుగాడి పెళ్లి కాకపోతే పెళ్ళవు లేచిపోతే గోవాకి వెళ్ళి వాడు చేసే రచ్చ ఉన్నది కాక ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక చిన్నాన పెదనాన్న డైలాగ్ తప్ప మిగతా సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ మస్తు అనిపించేస్తుంది. అన్న క్యాష్ అనేది సినిమాలో ఉన్నాడు కదా, సో ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది, మస్తు ఉంది బ్రో. సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరు నవ్వుకున్నారా సినిమా చూసి? చాలా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ నవ్వుల మీదే ఉంటది, కడుపు నొప్పి లేస్తుంది అంతే. ఇక ఆ లడ్డు ఉంటది చూసినావా, బాగుంది బ్రో. అసలు థియేటర్ లో అందరు లేచి ఇట్లా డాన్స్ చేసే మూమెంట్ అట్లా ఉంటది. కానీ ఆ బీట్ కి కొంచెం ఐమాక్స్ కాబట్టి మనం డాన్స్ చేయలేం బేసిక్ గా. వేరే థియేటర్ అయితే డెఫినెట్లీ డాన్స్ చేస్తుండే. ఓకే బాయ్.